నిన్న వరంగల్లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రి అవడానికి కారకుడు కేసీఆర్. తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన తెలంగాణలో తెలంగాణ సింహాసనం మీద మీరు కూర్చోబెట్టింది కేసీఆర్ అని గౌరవం కూడా లేకుండా, నీ ఆన్వాలు లేకుండా చేస్తా, నీ మాట లేకుండా చేస్తా, మొత్తం ఇక్కడ కనిపించకుండా చేస్తా అని చెప్పి ఒక దుర్మార్గమైన మాట. ఒక ముఖ్యమంత్రిగా కాకుండా నువ్వు చేస్తే ఎవడేం కాదు, ఆ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చేస్తేనే జరుగుతుంది, కానీ నువ్వు చేస్తే మాత్రం ఏది జరగదు. నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ జీవితంలో అనుకోలేదు, అయినా ముఖ్యమంత్రి సంతోషపడు. కానీ నోటికి వచ్చిన మాటలు ఎన్నంటే వాగ్దానం ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చకనే ఎక్కడికి పోతే 6,000 కోట్లు 60,000 కోట్లు 6 లక్షల కోట్లు ఇదే ఇచ్చుకుంటా వాగ్దానం చేసుకున్న ఒక రూపాయి మీ దగ్గర లేదు. రైతులకు ఇచ్చినందుకు రూపాయి లేదు, రైతులకు రుణమాఫీ ఇస్తానికి లేదు, రైతు బంధిస్తాను లేదు మీ దగ్గర కూడా. మహిళలందరినీ కూడా లక్షాధికారులను చేస్తారు, కోటేశ్వరులను చేస్తారు చెప్పి ఇచ్చే 2,500 రూపాయలు ఇస్తాను మాట మీద నువ్వు ఇప్పటికీ 2,500 ఇస్తా చాలు అంటున్నావు. కోటేశ్వరులు చేయాలని ఎవరు అనుకుంటలేదు. నువ్వు ఏవైతే వాగ్దానాలు చేసినావో అవి ఇవ్వని చెప్తున్నావు మహిళలు కూడా. అటువంటి కాకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడు, నోటికి వచ్చిన వాగ్దానాలు చేసుడు పర్సనల్గా ఇది దీంట్లో మద్యానికి ఇలా అధ్యక్షుడు అని చెప్పి మాట్లాడతాడు. తెలంగాణలో మద్యదారులు లేవు. ఇవాళ నువ్వు గదే మద్యం మీద బతకడానికి కోసం రేట్లు వేస్తున్నావు, షాపులు వేస్తున్నావు, అన్ని వేస్తున్నావు, ఆ మద్యంతోనే పడతాయని చెప్పి పర్సనల్ అటాక్స్. ఎవరి సొంత వాళ్ళు మద్యం దాటుతారు, సిగరెట్ దాటుతారు, ఎవరి ఇష్టం వాళ్ళది. దానికి నువ్వు ఏదో నీతివంతులు లెక్క, నీ నీతి ఏమన్నదో నువ్వు చెప్పుకో. నువ్వు ఎంత నీతివంతులు, నువ్వు నీ చరిత్ర తీస్తే ఏర్పడదా? రోడ్ల మీద తిరిగి బతుకున్నాడు నువ్వు ఇలా మాట్లాడి ఇలా చేశానటువంటి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నువ్వు ఉండి తెలంగాణ కోసం ఒక్కనాడు కూడా తెలంగాణ జెండా పట్టుకోలేదు, చేయనుడు. ఇలా తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా నీ నోటికి వచ్చిన మాట మాట్లాడతావు. దాన్ని మేము జగిత్యాల జిల్లా తరఫున, జగిత్యాల జిల్లా ప్రజల తరఫున, పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎటువంటి పిచ్చి మాటలు బంద్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు. అంతేగాని నేను నోటికి వచ్చిన మాట మాట్లాడతా ఎట్లా నేను నన్ను ఎవరెవరని చెప్పి, ఎందుకంటే పోలీస్ యంత్రాంగం మీ చేతుల్లో ఉన్నది, నువ్వు చేసిన ఎవరైనా చేస్తున్నావో అందరికీ ఇలా వివరాడుతున్నాడు అని చెప్పి మబ్బున్న 4 గంటలకు అరెస్ట్ చేసి ముఖ్య నాయకులను ఏమైనా పిచ్చోన్నాం నీతిగా. మేము మీ దగ్గర అనుకునేందుకు లేదు, ప్రజలే గమనిస్తున్నారు. ప్రజలే ఇవ్వాలని బుద్ధి చెప్పడం కోసం సిద్ధమైన కనుక మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల బుద్ధి చెప్తాను నీకు తొందరలో పట్టే. నీ ఆన్వాలు లేకుండా చేస్తావు. నీ పేరు ఎక్కడ కూడా మన ముందు భవిష్యత్తులో కనిపించకుండా చేస్తేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి నువ్వు తయారు ఉండని చెప్పి హెచ్చరిస్తున్నాం. పిచ్చి మాటలు బంద్ చేయి, ఏవి ఇచ్చినా వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి జగిత్యాల పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. సో జిల్లా అధ్యక్షుల వారికి, జడ్పీ మా చైర్మన్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, సహచరులకు, మా అందరికీ పత్రికలు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర పరిపాలన అయిపోతుందని చెప్పని వారోత్సవాల పేరు మీద ప్రజల్లోకి వస్తుంది. నిన్న వరంగల్ జిల్లాలో, నేడు సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే అనుభవం లేనటువంటి పరిపాలనలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా కనబడుతున్నాడు. అనుభవ రాహిత్యం వల్ల రాష్ట్ర సంపదను సృష్టించలేక, ఆదాయ మార్గాలకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళలేక, ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి సమర్థత లేనటువంటి స్పష్టంగా కనబడడం వల్లనే దాన్ని కప్పుకోవడానికి కొరికే పెద్దలు కేసీఆర్ గారిని భారతదేశ రాజకీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఒక చుక్క రక్తం పడకుండా, ఒకరికి ఇబ్బంది జరగకుండా జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించి పార్లమెంట్లో చట్టాన్ని చేర్చి తెలంగాణ సాధించిన తెలంగాణలో పునర్నిర్మాణ కార్యక్రమాల పేరు మీద కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి కట్టడాలను, మిషన్ భగీరథ లాంటి త్రాగునీటి సౌకర్యాన్ని, పరిపాలనలో సంస్కరణలను, హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక చారిత్రకమైనటువంటి హైదరాబాద్ నగరానికి మరింత ముందుకెళ్లే విధంగా రాష్ట్ర సచివాలయం కానీ, అదేవిధంగా అమరవీరుల అమరజ్యోతి కార్యక్రమమే కానీ,
అనేకమైన కార్యక్రమాలతో భారతదేశంలో ఉండేటువంటి అందరి దృష్టి ఆకర్షించిన విధంగా పరిపాలన చేసి చూపించిండు, సంపద సృష్టించిండు, ప్రజలకు పంచిపెట్టిండు, అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకెళ్ళిండు. 2 సార్లు ప్రభుత్వ అవకాశం ఇచ్చారు అనే ఆలోచనతో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే వచ్చినటువంటి నాయకత్వం, మీ నాయకత్వం పరిపాలన సరిగా లేకపోవడం వల్ల, మీరు ఇచ్చినటువంటి 6 హామీలు అమలు చేసేటువంటి శక్తి మీరు లేకపోవడం వల్ల 420 హామీలు ఇచ్చినటువంటి వాటన్నింటినీ చేసే శక్తిహీనం మీరు ఉంది కనుకనే పెద్ద కేసీఆర్ గారు మీరు దూషిస్తున్నట్టుగా భావిస్తున్నాం. వారు ఎంత దూషిస్తున్నా కానీ అవి తిట్లు మాకు దీవెనలు అవుతాయి. ఆ తిట్ల వల్ల ప్రజలలో రోజు మీకు చులకన ఏర్పడుతుంది, మీరంటే అగౌరవం ఏర్పడుతుంది, మీకు ఎలాంటి విలువ పెరగడం లేదు. ఏ రాష్ట్రానికి కానీ ఏ దేశానికి వెళ్ళినా కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆ విషయం అర్థం చేసుకొని ఇప్పటికైనా అటువంటి దూషణలు మానండి, ప్రజల ప్రేమాదరణలు పొందండి, మంచి సుపరిపాలన చేయండి, సంపద సృష్టించండి, ఇచ్చిన హామీలో పెట్టుకోండి. ఆ విధమైనటువంటి కార్యక్రమంతో ముందుకెళ్ళాలి. కానీ ఈ మీ అసమర్థ కప్పించుకోవడానికి అన్యాయంగా కేసీఆర్ గారిని, కేసీఆర్ నాయకత్వంలో ఉండే నాయకులను తిట్టినట్టయితే మీకు పుట్టగతులు ఉండవని చెప్పని ప్రజా కోర్టులో శిక్ష పడడం ఖాయమని చెప్పి తెలియజేస్తుంది. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో విజయోత్సవ సభలో భాగంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతి సభలో ప్రతి రోజు నుంచి ఏ రోజైతే కుర్చీలో కూర్చున్నారో కుర్చీలో కూర్చోకముందు కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా కేసీఆర్ అంటే ఒక భయంతో ఎప్పుడైనా కూడా ప్రత్యర్థి పేరు ఎత్తంది కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా కేసీఆర్ పేరు లేకుండా మాట్లాడతారు. దాదాపు ఎంతసేపు ప్రసంగం చేస్తే అన్నిసార్లు కేసీఆర్ గారిని తిట్టడం అదొక మూర్ఖత్వమైనటువంటి అవగాహన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి అసలు కొంచెం కూడా అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడే ప్రజల లోపల. మరి కేసీఆర్ గారిని తిడితే నేను పెద్దోడిని అవుతా అని చెప్పేసి ఒక భావనతో ఉన్నారే తప్ప ఇవాళ ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తేనే ఇవాళ మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కలుపు మొక్కలాగా మీరు ఇవాళ మాట్లాడినటువంటి మాటలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు అంటే కేసీఆర్ గారు అంటే ఒక కల్పతరువు, ఒక మహావృక్షం. ఇవాళ తెలంగాణలో ఆకాశమంతా వ్యాపించి ఇవాళ ప్రజలకు మంచి పరిపాలన అందించి అన్ని ఫలాలు ఇచ్చి ఇవాళ ప్రతి ముంగిట్లో ప్రతి ఇంట్లో కూడా అన్ని ఫలాలు ఇచ్చి ఒక పెద్ద మహావృక్షంగా ఎదిగినటువంటి పెద్దలు కేసీఆర్ గారిని చిన్న వేరు కూడా పెగిలించే శక్తి మీకు లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతారో మిమ్మల్ని అందరూ అనుకుంటారు ఒక కలుపు మొక్క మాదిరిగా తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ వచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఏది కూడా సక్రమంగా అమలు చేస్తలేరని చెప్పేసి ప్రజలందరూ కూడా అరిగోసపడతా ఉంటే ఇవాళ మీరు ఏం చేసిరని విజయోత్సవ సభలు జరుపుకుంటారని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సిరిసిల్లకు వచ్చిరు, రాజన్న సిరిసిల్ల అని దక్షిణ కాశీగా వెలుగొందినటువంటి మరి వేములవాడ రాజన్న క్షేత్రానికి వాళ్ళు వచ్చిరు. రాజన్న సిరిసిల్ల అని జిల్లా వేసింది కేసీఆర్ గారు. మీరు వచ్చిన తర్వాత జిల్లాలను మొత్తం కూడా రద్దు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. కేసీఆర్ గారేమో మరి పరిపాలన ప్రజలకు సౌలభ్యంగా ఉండాలని చెప్పేసి చిన్న జిల్లాలు చిన్న మండలాలు గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత వారిది. ఇవాళ మందుకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి మాట్లాడతారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు తిట్లకు బ్రాండ్ అంబాసిడర్, తిట్ల పురాణానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు బుర్ర కథలు పుట్ట కథలు చెప్పేవాళ్ళు. ఊర్లోకి వచ్చినప్పుడు ఏముందంటే మా తిప్పనిపేట గ్రామం ముప్పాల చెరువు ఉంటుంది. ఆ చెరువులోకి వచ్చినప్పుడు ఆ చెరువులో బియ్యం పోసినాం, బియ్యం తూము కింద మంట పెట్టినాం, ఉడికిన తర్వాత అందరం తింటామని. అంటే అలా అన్నం వండేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది. 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి కుర్చీలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు అమలు చేసుడు పక్కన పెట్టి ఇవాళ కేవలం కేసీఆర్ గారి ఫ్యామిలీ కేటీఆర్ గారి మీద దృష్టి పెట్టి ప్రజాపాలనను మరి అడిగేసే విధంగా ప్రజల యొక్క దృష్టి మరల్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టలేదు.
కేవలం ఇలా కాలయాపన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని తిట్టుకుంటా ఇటు కులగణన అని చెప్పేసి ఒకటి చెప్పారు. అది ఎక్కడా కూడా ప్రజల్లో మరి అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నదే తప్ప ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయకుండా మీరు ఈ విధంగా కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి చరిత్రను మారడం మీరు కాదు కదా, మీ వల్ల మీ జేజమ్మ వల్ల కూడా కాదని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మంచి ప్రజలకు మంచి పరిపాలన అందించి ప్రజల యొక్క మరి వాళ్ళ యొక్క మెప్పును పొందే విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్పేసి ఇవాళ మహిళల పక్షాన పెద్దలు విద్యాసాగరరావు గారు అన్నట్టు కోటీశ్వర్లు చేస్తారట, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారట. కోటీశ్వర్లు కాదు, మీరు ఇస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి 2500 ఇవ్వండి మా మహిళలకు. మా మహిళా తల్లులందరూ కూడా మీడియా ద్వారా మరి చూడాలి, గమనించాలి. కోటీశ్వర్లు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మన మహిళా తల్లులందరూ కూడా మరి ఏ ఊరికి కాంగ్రెస్ నాయకులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ 2500 ఇచ్చి మాట్లాడాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నామని తెలియజేస్తాం. నిన్న వరంగల్ జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఒక పూట ఒక క్షణం కూడా కేసీఆర్ గారిని తలవకుండా జరుగుతలేదు. అయితే ఈ సందర్భంలో అంటే రామనామ జపం ఎట్లయితే చేస్తారో అట్లా కేసీఆర్ గారిని తలవకుండా ఒక క్షణం కూడా నిద్రపోతలేడు రేవంత్ రెడ్డి గారు. ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తొక్కేస్తా, అడ్రస్ లేకుండా చేస్తా అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా పెద్దలు చాలామంది మాట్లాడినారు. అసలు నీ ఆనవాళ్ళే టీఆర్ఎస్ పార్టీ నుంచి స్టార్ట్ అయినావు, అది గమనించాలి. ఫస్ట్ ఎవరి ఆనవాళ్ళు లేకుండా చరిత్ర కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర సృష్టించింది. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ గారు చావునట్లకు పోయి సుదీర్ఘమైన పోరాటాన్ని చేసి ఒక అహింసాయుతమైనటువంటి పోరాటాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ చేసినటువంటి కేసీఆర్ని పట్టుకొని వారిని ఎటుబడితే అటు ఏది పడితే అది మాట్లాడడం రేవంత్ రెడ్డికి సబబు కాదు. ఒక చాతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఇవ్వాలి, అసమర్థ సీఎం. చాతగానోడికి మాటలు ఎక్కువ, బూతులు ఎక్కువ, మాట్లాడితే బూతులు వస్తాయి. చాతగానోడు ఏం చేస్తాడు, ఏదైనా కొట్టాడుకోవాలని ఏదైనా పని చేయాలన్నా కూడా వాడి నోట్లో బూతులు వస్తాయి. కొట్టాడ చాతగానోడికి బూతులు వస్తాయి. అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం ఇవాళ పోయిన ఇదే నవంబర్ మాసంలో మరి ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు, ఇప్పటి వరకు రుణమాఫీ. రైతు భరోసా ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేది 10,000 తీసుకుంటే మా సర్కార్ని గెలిపియండి 15,000 ఇస్తానన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే మమ్మల్ని గెలిపియండి, మేము తులం బంగారం అడిషనల్గా ఇస్తామని చెప్పిండు. ఒక్కటన్నా నీ ప్రభుత్వం వచ్చినాక 11 నెలల్లో ఒక్క సంక్షేమ పథకం అన్న నువ్వు చెప్పింది జరిగిందా? బస్తో సహా బస్సు కూడా అంతకుముందు 20 బస్సులు ఉంటే ఇలా 10 బస్సులు నడుపుతాను. అంటే నేను అడిగేది రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఏవైతే హామీ ఇచ్చినావో, దొంగ హామీలు, అబద్ధాల హామీలు ఏవైతే ఇచ్చినావో అది ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకుండా సిగ్గు లేకుండా ఇంకా కేసీఆర్ గారిని వారి మీద మాట్లాడుతా ఉన్నావు. నీకు ఉంటే చేతనైతే ఈ యొక్క 2,500 మహిళల ₹1,00,00,000 ఇచ్చిన కానీ ఇప్పటిదాకా మా సోదరుని చెప్పినట్టు కూడా 2,500 ఇయ్యి నీకు దమ్ముంటే, తులం బంగారం ఇయ్యి నీకు దమ్ముంటే, రైతు భరోసా ఇయ్యి నీకు దమ్ముంటే, మా స్కూటీలు దమ్ముంటే, అట్లా కాకుండా మరి డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నీ చాదనైతే గజ్జే చూపించాలి. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని, కేటీఆర్ గారిని పట్టుకొని, హరీష్ గారిని పట్టుకొని ఎప్పుడు ఇవే మాటలు. ఇవాళ ఇదే వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టాం, 2 లక్షల రుణమాఫీ మరి ఇచ్చినావా? ఇలా వేములవాడ రాజానే నీ సంగతి చూడాలి. వాస్తవం మొన్ననే హరీష్ అని వచ్చి చెప్పిండు, ఆయన క్షమించు అని ఆ రోజు హరీష్ అని అడిగాడు. స్వామి క్షమించిండా, భవిష్యత్తులో చూస్తున్నా ఏందో జరుగుతుంది. ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు దర్శనం అయిపోయిందో కాలేదు, కానీ ఇదే వేములవాడ క్షేత్రంలో చెంపలు వేసుకోవాలి. నువ్వు తప్పైంది నాది అని చెంపలు వేసుకొని, తప్పైంది స్వామి, నేను నీ సాక్షిగా నీ మీద ఒట్టు పెట్టి చెప్పినా నాది తప్పైంది, నన్ను క్షమించు, నేను చేయలేకపోయినా, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నేను అమలు చేయలేకపోయినా నన్ను క్షమించు స్వామి అని అలా ఇదే
రేవంత్ రెడ్డి గారు ఆడ చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి, దేవునికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ శాతగానోనికి మాటలు ఎక్కువ, బూతులు ఎక్కువ. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతూ ఉంది. దేశానికి ఒక రోల్ మోడల్ పరిపాలన అందించినటువంటి ఇవాళ కేసీఆర్ గారి మీద ఇంకా ఈ మాట్లాడడం సరైనది కాదు. ఈ పండబెట్టి తొక్కుతా నువ్వు మాట్లాడినావు కదా, కన్ను గుడ్లు పీకేస్తా చెప్పినావు కదా, మెడల్ పైన వేసుకొని, ఇది బరాబర్, ఇది ప్రజలు నిన్ను చేయబోయేటువంటి తీర్పు, నీకు జరగబోయే శాస్తి. ఇది తప్పకుండా ఫ్యూచర్లో ప్రజల్ని తనేటువంటి బుద్ధి చెప్తారని నేను భావిస్తూ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తామని నీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ డిసెంబర్ 9లోపు నువ్వు నెరవేర్స్తానటువంటి ప్రతి హామీ నెరవేర్చి చూపి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ ప్రొద్దున లేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని తలుసుకోకపోతే ఆయనకు మనసున పడతలేదు. ప్రొద్దున లేవగానే మొత్తం బీఆర్ఎస్ పైన పడుతున్నాడు. ఎందుకు? ఆయన రేపు నేను ఉనికి కోల్పోతానేమో అంటే ప్రొద్దున లేవగానే కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ముందు నువ్వు అమలు చేయి. ప్రజా వ్యతిరేక పరిపాలన నువ్వు చేస్తున్నావు, ఇచ్చిన హామీలు మర్చిపోతున్నావు, ముందు అవి అమలు చేసి మాట్లాడు అని చెప్పేసి ఎప్పుడైతే అడుగుతున్నారో, అది గుర్తు చేస్తున్నారో, ఆ గుర్తు చేస్తున్నటువంటిది ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఆయనకు మింగుడు పడట్లేదు. అంటే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండొద్దు, నిలదీసే వాళ్ళు ఉండొద్దు, నేను ఏం చేస్తే అదే నడవాలి అనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారు. ఆయనకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుడు పక్కకు పోండి, దాన్ని పక్కదారి పట్టియడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే దగ్గరగా మా పేదోళ్ళ సమస్యలు పట్టించుకునే పార్టీ అనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి మళ్ళా వీళ్ళని తిట్టకపోతే, వీళ్ళని బదనం చేయకపోతే రేపు నా పదవికే ఎసరు వస్తుందేమో, ప్రజలు నాకు దూరం అవుతారేమో అని దాంతో ఏది పడితే అదే మాట్లాడతారు. ఇందాకనే అన్న చెప్పారు, పేగులు మెడకేసుకుంటాను కానీ, కళ్ళ గుడ్లు తీస్తానడం కానీ, కింద పడేసి తొక్కుతానడం కానీ, ఎవరిని దొక్కుతావు? నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రివా లేకుంటే గల్లీ దాదవా? ఒక గుండా రౌడీ ఇలాగా మాట్లాడి ఇవాళ ఏం తెలంగాణ ప్రజలకు ఏం నేర్పియదలుచుకున్నావు, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? నువ్వు చేసేటువంటి ప్రతి పని కానివ్వండి, నువ్వు మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బిడ్డ జాగ్రత్త, కొద్దిగా ఆ నాలుకకు ఆ టంగ్ అనేది జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మంచిది. ప్రజలు నేను క్షమించరు, నేను చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో నీకు చుక్కలు ఎదురైతాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పేసి